యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అన్నాడు. భోగేచ్ఛల వలన దేవుని ప్రజలకు సమస్యలు కలుగుతాయి అనేది వాస్తవం. భోగము యొక్క ఇచ్ఛ అది పాపమునకు సంబంధించినది. భోగములు ఎంతగా మనుషులు అనుభవించెదరో అంతకంటే మరి వేదనను దుఃఖమును పొందుతారు అనేది గుర్తించాలి. భోగము అది పాపమునకు సంబంధించినది కనుక ఈ పాపభోగము అల్పకాలము అని మోషే ఎంచుకున్నట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనములో అల్పకాలము పాపభోగము అన్న సంగతిని తెలియజేశాడు. కనుక భోగము పాపమునకు సంబంధించినది కనుక ఈ పాపభోగము అల్పకాలము. కనుక యాకోబు తాను రాస్తున్నటువంటి పత్రికలో మీకు సమస్యలుంటే దేవుణ్ణి అడిగి తీర్చుకోండి, యుద్ధములు దేవుని ప్రజలకు అవసరం ఉండదు అన్న సంగతిని తెలియజేశాడు. కనుక భోగముల విషయమై ఆలోచన చేసుకునేటువంటి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు అన్నాడు. నరహత్య చేయుదురు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదన్న సంగతి తెలియజేశాడు. నరహత్య అంటే క్రొత్త నిబంధనలో సహోదరుని ద్వేషించటము. క్రొత్త నిబంధనలో సహోదరుని ద్వేషించటం పాత నిబంధనలో ఒక వ్యక్తిని హత్య చేసిన వానితో సమానము. అయితే నీ మనసులో సహోదరుని మీద ద్వేషం కలిగి ఉండడము అది హత్య చేయడం అవుతుంది. కనుక తోటి సహోదరుల మీద, మనతో కలిసి ఆరాధన చేసేటువంటి వారి మీద ద్వేషభావము కనపరచకూడదు. అలా కనపరిచేవంటే నరహత్య చేసిన వాడి అవుతావు. తర్వాత మత్సరపడుదురు అన్నారు. మత్సరపడుదురు అనేది అసూయపడటం, మంచిని ఓర్చలేని స్వభావం. మత్సరపడటం అంటే జలసీ. ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడంటే, మంచిగా బ్రతుకుతున్నాడంటే ఓర్వలేని పరిస్థితి, ఇది పాపభూయిష్టమైంది అన్నాడు. కాబట్టి పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. అడిగితే దురాశతో అడుగుదురు, అందువలన దేవుణ్ణి అడిగినను దురుద్దేశముతో అడగకూడదు. అడిగేటప్పుడు నీ ఉద్దేశము సరిగా ఉండాలి, అది భౌతిక సంబంధమైన వాటి కోసం కాకూడదు. 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు అన్న సంగతి తెలియజేశాడు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి వారికి దేవుణ్ణి అడిగేటప్పుడు అడిగేవారి ఉద్దేశము ప్రకృతి సంబంధమైన అవసరతల కొరకు అడగకూడదు. భోగేచ్ఛల నిమిత్తము దురుద్దేశముతో అడగకూడదు. నెక్స్ట్ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా?
కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అనే సంగతి మాట్లాడేసాడు. వ్యభిచారులారా అంటే శరీర సంబంధంగా వ్యభిచారం చేసేటువంటి వారనే భావంతో మాట్లాడలేదు, కానీ వ్యభిచారులారా అంటే కల్తీ వారులారా. ఉదాహరణకు పరిశుద్ధులతో స్నేహం చేయడము అది కల్తీ కాదు. భార్య భర్త కల్తీ కాదు. భర్త పరాయి స్త్రీ వ్యభిచారం కల్తీ. భార్య పరాయి పురుషుడు వ్యభిచారము అది కల్తీ అవుతుంది. నీవు దేవుని భక్తుడివై లోక సంబంధివైతే అది వ్యభిచారం, అది కల్తీ. కనుక భక్తుడు లోక సంబంధంగా దేవునికి విరోధమైన కార్యాలు చేసేవాడై ఉండకూడదు. కాబట్టి వ్యభిచారులారా అంటే లోక స్నేహం చేసేవారులారా. కనుక లోక స్నేహం చేసేవారు దేవునితో వైరం కలిగినటువంటి వారు. కనుక పరిశుద్ధులు లోక స్నేహం చేయడము దేవునితో వైరం, పరిశుద్ధులు లోకంతో స్నేహించటం వ్యభిచారం. పరిశుద్ధులతో స్నేహం చేయడము అది కల్తీ కాదు. కనుక ఆత్మ సంబంధులమని లోక సంబంధంగా బ్రతకడము అది దేవునికి శత్రువుతో చేయి కలిపి శత్రువుకి మిత్రుడయ్యేటువంటి పరిస్థితి. కనుక దేవునికి విరోధంగా కార్యాలు చేసేవారు దేవునికి విరోధమైన కార్యాలతో జతకూడితే ఏమవుతుంది? శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడు. కనుక దేవుడు లోకము ఇద్దరూ కూడా శత్రువులు. కనుక శత్రువుతో నువ్వు స్నేహించేవంటే దేవునితో నీవు వైరం పెట్టుకున్నట్టు అవుతుంది. కనుక నిజానికి దేవునికి లోకము గిట్టుబాటు కాదు. దేవుణ్ణి లోకము ఎరుగదు. కనుక దేవుని పిల్లల్ని కూడా లోకము ఎరుగదు. కాబట్టి ఎవడైతే లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని అన్నాడు. తర్వాత పోతే 5వ వచనములో ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించున అను లేఖనం చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా అన్నాడు. వాస్తవానికి నువ్వు ఎప్పుడైతే అపోస్తలుల సువార్తను విని విశ్వసించి విధేయుడివై క్రీస్తుని నీకు రాజుగా అంగీకరించి క్రొత్త నిబంధనలో ప్రవేశించినప్పుడు దేవుడు తన ఆత్మను నీలో నివసింపజేస్తుంటాడు. దేవుడు తన ఆత్మను నీలో నివసింపజేస్తూ ఉంటే నీవు లోకంతో స్నేహం చేస్తుంటే దేవుని ఆత్మ మత్సరపడుతుంటాడు. అది నువ్వు గుర్తించాల్సిన పరిస్థితి ఉంది. దేవుని ఆత్మ ఏమనుకుంటాడంటే, నేను నీలో ఉంటే నీవు లోకంతో స్నేహం చేయడం ఏంటి అని మత్సరపడుతుంటాడు. కనుక లోకముతో స్నేహం చేసే మనుష్యుడు దేవుని ఆత్మను మత్సరపడేలా చేస్తుంటాడు. కనుక ఆత్మను మత్సరపడనివ్వకుండా నీవు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి నీకుంది. 4వ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అహంకారులు దీనులు, అహంకారులు గర్విష్ఠులు, అహంకారులను దేవుడు లక్ష్యపెట్టడు. దీనులు అంటే దీన మనసు కలిగిన వారు. దీన మనసు గలవారి యొద్ద దేవుడు నివాసం చేస్తుంటాడని మనకు గ్రంథం తెలియజేస్తున్నటువంటి సంగతి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనములో యెషయా 57 verses 15,
మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడును, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను అన్న. ఇకపోతే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనములో భూమి ఆకాశములు నా హస్తకృతములని చెప్పిన తర్వాత, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అన్నాడు. కాబట్టి దీన మనసు గలవారి యొద్ద దేవుడు నివసిస్తుంటాడు. కనుక అహంకారులుగా కాకుండా దేవుని పిల్లలుగా ఆయన సమ్ముఖంలో ఉన్నా సరే, నువ్వు నివసిస్తున్నటువంటి స్థలములో సరే దీన మనసు కలిగి మసలుకోవడము నీవు నేర్చుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తుంటాడు. ఇకపోతే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. అపవాదిని ఎదిరించాలంటే ఒకే సూత్రము, దేవునికి లోబడి ఉండడం. నీ సొంత శక్తితో, నీ సొంత జ్ఞానముతో, నీ సొంత సామర్థ్యముతో అపవాదిని ఎదిరించలేవు. దేవునికి లోబడి ఉండకుండా అపవాదిని ఎదిరించటము అది జరగదు. ఉదాహరణకు నీళ్ళల్లో మొసలి బలవంతమైనది కనుక దాన్ని నీళ్ళల్లో పట్టుకోలేవు. అది నీళ్ళల్లో పట్టుకోలేవు కనుక దాని ప్రాంగణంలో ఉండి పట్టుకోవడం అసాధ్యం. అలాగున అపవాది ఉన్న ప్రాంగణంలో ఉండి అపవాదిని ఎదిరించటం అసాధ్యము. కాబట్టి అపవాదిని ఎదిరించాలంటే దేవునికి మీరు సంపూర్ణంగా లోబడి ఉండాలి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించితే అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునన్న సంగతి తెలియజేశాడు. ఇకపోతే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము తర్వాత 8వ వచనములో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అన్నాడు. పాపుల మనవి దేవుడు ఆలకించడు అనేది గ్రంథం తెలియజేసేటువంటి సత్యం. పాపులు దేవుని సమ్ముఖానికి రాలేరు. పాపులు అపవిత్రత కలిగిన వారు, పాపులు దుష్కార్యాలు చేసేటువంటి వారు. కాబట్టి వాటిని కడుక్కొని శుద్ధి చేసుకొని దేవుని సమ్ముఖానికి వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి దుష్క్రియలు మానుకొని చేతులను శుభ్రం చేసుకొని దేవుని సమ్ముఖానికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అన్నాడు. కాబట్టి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలా, హెచ్చించుకునే స్వభావం నీకు ఉండకూడదు. 11వ వచనములో ఒకరికొకరు విరోధంగా మాట్లాడకూడదు, మాట్లాడి తీర్పు తీర్చేటువంటి కార్యక్రమం జరగకూడదు అన్న సంగతిని తెలియజేశాడు. ఎందుకంటే రక్షించుటకు నశింపు చేయుటకు దేవుడే శక్తిమంతుడు. కాబట్టి నరులకి మన తోటి వారికి మనం తీర్పు తీర్చేటువంటి పరిస్థితి దేవుని పిల్లలైన వారికి తగింది కాదు అన్న విషయాన్ని తెలియజేశాడు. తర్వాత పోతే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండి అని చెప్పుకుని వారులారా, రేపేమి
భవిష్యత్తు మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను అనేసి. భవిష్యత్తును గురించి ఆలోచన కలిగి ఉండకూడదు. భవిష్యత్తు మన స్వాధీనములో ఉందని మనం ఆలోచన చేయకూడదు. రేపేమి జరుగుతుందో మనకు తెలియదు కనుక భవిష్యత్తు దేవుని స్వాధీనంలో ఉంది. కాబట్టి రేపటి దినం దేవునికి అనుకూలమైతే అది మనకు అనుగ్రహిస్తే, లేదా దేవుని చిత్తమైతే మనం అది ఇది చేస్తామని ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్ని రోజులు కూడా మన స్వాధీనంలో ఉండవు కనుక ప్లాన్స్ వేసుకొని రేపు ఇది చేస్తాను, ఎల్లుండి ఇది చేస్తాను, నెక్స్ట్ మంత్ ఇది చేస్తాను, వచ్చే సంవత్సరంకి ఇది జరిగిస్తాను అని చెప్పుకోకూడదు. ఎందుకంటే కాలములు సమయములో దేవుని స్వాధీనములో ఉన్నాయి. కాబట్టి దేవుడు తన కృప చూపించి అనుగ్రహించితే మనం దాన్ని అనుభవించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంగతిని దేవుని పిల్లలైనటువంటి వారు గుర్తించాలి. కాబట్టి మనుషులంగా మనం దేవుని కృపాహస్తం మీద ఆధారపడి రేపు అనే సంగతి కాకుండా జీవించటం నేర్చుకోవాలి. రేపు అనేది దేవుడు ఇస్తే ఇస్తాడు, లేదంటే లేదు. అందువలన భవిష్యత్తును గురించి మాట్లాడేవారు బహు జాగ్రత్తగా మాట్లాడాలని యాకోబు తన పత్రికలో తెలియజేశాడు. కాబట్టి కాలాన్ని గురించి కానీ సమయాన్ని గురించి కానీ మనం డిక్లేర్ చేయకూడదు. ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేస్తామని చెప్పుకోవలసినటువంటి పరిస్థితి మనకు ఎంతైనా ఉంది.